లాయర్ గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచెర్లలో నడి రోడ్డుపై వామనరావు దంపతుల హత్య చేశారు దుండగులు. తమపై దాడి చేసింది కుంట శ్రీనివాస్, అతని అనుచరులేనని వామనరావు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పటికే సీబీఐకి దర్యాప్తు ఇస్తే తమకేమీ ఇబ్బంది లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో కేసును సీబీఐకి అప్పగించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఈ పెద్దపల్లి జిల్లాలోని జరిగినటువంటి ఈ వామనరావు దంపతుల హత్య కేసును ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ కేసును సిబిఐకి ఇస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2021 ఫిబ్రవరి 17వ తేదీన మంతనిలో ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతం అంటే గుంజపడుకు చెందినటువంటి వామనరావు, అదేవిధంగా ఆయన సతీమణి అయినటువంటి నాగమణి ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళి ఆ తర్వాత తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ రామగిరి మండలము అదేవిధంగా కల్వచెర్ల ప్రాంతంలో కొంతమంది దుండగులుగా ఆయన కారును మొత్తం అటకాయించి ఆ తర్వాత ఆ ఇద్దరు దంపతులను అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన అప్పట్లో చాలా వరకు కలకలం రేపింది. అయితే వామనరావును చాలా వరకు కత్తులతో నరికి ఆ తర్వాత ఆ కారులో ఉన్నటువంటి నాగమణిని కూడా చాలా వరకు అప్పుడున్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి 7 కలిసి కూడా కత్తులతో పొడిచినటువంటి ఘటన చాలా వరకు కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ ఘటన అంతా కూడా మిట్ట మధ్యాహ్నము సమయంలోనే జరగడము, ఆ క్రమంలోనే చాలామంది వ్యక్తులు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. 32 మంది కూడా ఇందులో చాలా రకాలకు సంబంధించినటువంటి ఆ కథనాన్ని కూడా పలువురు వీడియోలు తీశారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా టీవీలో కూడా ప్రసారమైనటువంటి పరిస్థితి అని చెప్పచ్చు. అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే గుంజపడుగులోని ఉన్నటువంటి ఒక గుడికి సంబంధించినటువంటి వివాదం వెనుక కూడా అప్పుడున్నటువంటి రాజకీయకు సంబంధించినటువంటి పుట్టమధు పేరు రావడం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎందుకంటే పుట్టమధు ప్రమేయంతో మొత్తానికి ఈ హత్య జరిగిందనేది దాని వెనకాల చూసినట్టయితే ఆయన అల్లుడైనటువంటి లచ్చయ్య అదేవిధంగా అనిలుతో పాటుగాను మరికొంతమంది నిందితులైనటువంటి దాసు, చిరంజీవి వీళ్ళంతా కలిసి కూడా వామనరావు దంపతుల హత్య కేసులో వీరందరి ప్రమేయం ఉంది. ఈ ప్రమేయం వెనుక చూసినట్టయితే అప్పుడు మంతని నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంటే పుట్టమధు ప్రమేయం ఉండడంతో కూడా మొత్తానికి ఇది ఒక రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే నిందితులు 7 కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించారు. ఆ తర్వాత చూసినట్టయితే అప్పుడు ఈ కేసుకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి కత్తులు కావచ్చు, సీసీ కెమెరా ఫుటేజ్తో పాటుగాను పలువురు ప్రత్యక్ష సాక్షులు సెల్ ఫోన్లో రికార్డు చేసినటువంటి వీడియోలన్నిటిని కూడా మొత్తం పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి అప్పుడు పుట్టమధును విచారించేందుకు గాను పలువురు పోలీసులు పెద్ద ఎత్తున టీంలుగా ఏర్పాటు చేశారు. ఆయన కొన్ని రోజులుగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మంతని వచ్చినటువంటి క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగించారు. అయితే వామనరావు దంపతులు చూసినట్టయితే గట్టు వామనరావు చనిపోయే ముందు చూసినట్టయితే ఆయన పుట్టమధు పేరు చెప్పినట్లుగాను ఆ వీడియో రికార్డులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి బృందమంతా కూడా దాన్ని అనలైజ్ చేశారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా సుప్రీంకోర్టుకు చేరింది. ఎందుకంటే గట్టు వామనరావు దంపతులకు సంబంధించినటువంటి హత్య కేసులో రాజకీయకు సంబంధించినటువంటి ప్రముఖుల పాత్ర ఉన్నటువంటి క్రమంలో ఈ కేసులో చాలా వరకు దీనిపైన కూడా ఇంపాక్ట్ చూసే పరిస్థితి ఉంది. కాబట్టి నిందితులను సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి సిబిఐ లేదా సిఐడి చేత కూడా దర్యాప్తు చేపట్టాలంటూ కూడా అప్పుడు గట్టు వామనరావు దంపతుల తరపున కూడా వాళ్ళ కుటుంబీకులు పెద్ద ఎత్తున ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత చూసినట్టయితే మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా కలెక్ట్ చేశారు. 32 మంది సాక్షులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్తో పాటుగాను 7 నిందితులు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క కన్ఫెషన్ రిపోర్టు ఆధారంగా కూడా మొత్తం ఈ కేసును సిబిఐ చేత విచారించాలంటూ గట్టు వామనరావు తండ్రి కిషన్ రావు ఇటు సుప్రీంకోర్టులో తమ వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అంతేకాకుండా కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం చూసినట్టయితే చాలా వరకు అప్పుడు ఉన్నటువంటి అంటే ఈ నిందితులు ఉన్నటువంటి లచ్చయ్య కావచ్చు,
తో పాటు దాసు, అనిలు, వీరితో పాటు మరికొంతమంది సంబంధించినటువంటి నిందితులంతా కూడా హత్యకు ముందు రెక్కి నిర్వహించినటువంటి ఘటన కూడా వాళ్ళు రెక్కి నిర్వహించి ఆ ఫిబ్రవరి అంటే 2021 ఫిబ్రవరి 17వ తేదీన ఈ మంతని మండలం రామగిరి మండలంలోని కల్వచెర్ల ప్రాంతంలో అంటే మంతని నుంచి కోర్టు పనులు ముగించుకొని ఆ తర్వాత పెద్దపల్లికి వస్తున్నటువంటి క్రమంలోనే మార్గమధ్యంలో ఉన్నటువంటి ఈ కల్వచెర్ల ప్రాంతంలోనే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం సమయంలోనే వారిద్దరిని ఆ కారుని అడ్డుకొని ఈ 7గురు కలిసి కత్తులతో గొడ్డలతో అత్యంత కిరాతకంగా నరికి చంపినటువంటి ఈ ఘటన పైన కూడా ఒక్కసారిగా న్యాయవాదులంతా కూడా చాలా వరకు వారిలో కూడా చాలా వరకు కలకలం రేపింది. ఈ పరిస్థితి పైన అంటే ఇలాంటి సిచ్యువేషన్ పైన కూడా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులంతా కూడా ఏకతాటిపై నడిచారు. అంతేకాకుండా దీని వెనుక ఉన్నవారు ఎంతటి పెద్దవారైనా కూడా వాళ్ళను కూడా శిక్షించాలంటూ కూడా ఇటు న్యాయవాదులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఇక వామన్ రావు దంపతులకు సంబంధించినటువంటి హత్య కేసును ఆయన తండ్రి అయినటువంటి కిషన్ రావు సుప్రీంకోర్టు ఆశ్రయించి సిబిఐ చేతనే విచారణ జరిపించాలని ఆయన దానికి తగినటువంటి ఆధారాలన్నింటిని కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి క్రమంలో ఈరోజు మరి సుప్రీంకోర్టు ఇరువురికి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పజెప్పుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దర్యాప్తు తీరుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన రిపోర్టు కావచ్చు, అదేవిధంగా నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్టు ఆధారంగా కూడా సిబిఐ మరింత లోతుగా విచారణ చేపట్టి ఈ 7గురు నిందితులతో పాటుగా దీని వెనుక ప్రమేయం ఉన్న వారి వ్యక్తులకు సంబంధించిన వారిపైన కూడా సిబిఐ దర్యాప్తు చేయబోతుంది.